యా అండి నమస్తే. దిస్ ఇస్ రవి ప్రకాష్. సో న్యూ ఇయర్లోకి వచ్చాము. ఎలా ఉంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డైనమిక్స్ అంటే మార్కెట్ చేంజెస్ ఎలా ఉన్నాయంటే అండి రీసెంట్ టైమ్స్లో చూస్తే ఐటీ షాడో ఏరియాస్లో పర్టికులర్లీ నియోపోలిస్ లాంటి ఏరియాస్లో ల్యాండ్ ప్రైజెస్ హైట్స్కి వెళ్ళిపోయినాయి. ఈ రీసెంట్ ల్యాండ్ ఆప్షన్స్లో 150 crores అలా రీచ్ అయింది. సో దేని ఇంపాక్ట్ ఏమవుతుంది? ఆల్రెడీ ఉన్న కన్స్ట్రక్షన్లో డెవలపర్స్ ప్రైస్ కరెక్షన్ చేసుకోవాల్సిన పరిస్థితి, అలాగే న్యూ కన్స్ట్రక్షన్ ఏదైతే రాబోతుందో వాటిల్లో ఇంకొంచెం ప్రైస్ పెంచి అమ్మాల్సిన పరిస్థితి అయితే డెఫినెట్గా వస్తుంది. వై? బికాజ్ నియోపోలిస్లో 150 crores అంటే ఆ సరౌండింగ్ ఏరియాస్లో కూడా ఆ రిపిల్ ఇంపాక్ట్, స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ ఉంటుంది. సో ప్రైజెస్ పెరిగినా కూడా ఆ ఏరియాలో పర్చేజ్ చేసేది ఎన్ఆర్ఐసో హెచ్ఎన్ఐసో ఓవరాల్గా వెల్తీ పీపుల్ పర్చేజ్ చేస్తారు కాబట్టి అక్కడ వాళ్ళు చూసేది స్టేటస్ సింబల్. సో మనీ ఈజ్ నాట్ అన్ ఇష్యూ ఫర్ దెమ్. సో ఆ మార్కెట్ ఓకే స్లో అండ్ స్టడీగా నడుస్తూనే ఉంటుంది. స్టాండ్ స్టిల్ అవుతుంది, లేకపోతే ప్రైజెస్ తగ్గుతాయి అని చెప్పలేము. ఎందుకంటే బయ్యర్స్ ఆర్ లైక్ దట్. అక్కడ పర్చేజ్ చేసే బయ్యర్స్ అలాంటి బయ్యర్స్ ఉంటారు. సో దీనివల్ల రిమైనింగ్ ఏరియాస్ మీద ఏం ఇంపాక్ట్ ఉంటుందంటే మనం కన్సిడర్ చేయాల్సిన ఏరియా ఒకటి మియాపూర్ అండి. మియాపూర్ టు బౌరంపేట, బాచుపల్లి అప్ టు ఎగ్జిట్ 4A వరకు, లేకపోతే గండి మైసమ్మ వరకు ఈ ప్రాంతానికి మంచి డిమాండ్ రానుంది. వై? బికాస్ అరౌండ్ 10,000 to 15,000 ఎస్ఎఫ్టీ ప్రైస్ ఉంది ఈరోజు నియోపోలిస్ కానీ ఐటీ షాడో ఏరియాస్లో కానీ. సో ఆ ప్రైజెస్లో పర్చేజ్ చేయలేనప్పుడు ఎటువైపు మూవ్ అవ్వాలి? మియాపూర్ అంటే కోర్ సిటీ వైపు మూవ్ అవ్వచ్చు. ఐటీ షాడో ఏరియాస్కి 1/2 hour ఆర్ 45 minutes డ్రైవ్ ఉంటుంది. ఒక ఫ్యామిలీకి కావాల్సిన బేసిక్ ఎమ్యూనిటీస్ అన్నీ ఈ ప్రాంతంలో ఉన్నాయి. మాల్స్ కావచ్చు, హెల్త్ కేర్ ఫెసిలిటీస్ కావచ్చు, ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ కావచ్చు, వాట్ ఎవర్ ఇది లేదు అంటానికి లేదు. సో రీసెంట్గా డెవలపర్స్ కూడా మియాపూర్ అండ్ బాచుపల్లి రోడ్డు మీద చాలా పెద్ద ఎత్తున కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు హయ్యెస్ట్ వెర్టికల్ బిల్డింగ్ ఏది అంటే అరౌండ్ 40 floors ప్లస్ ఉంది. రీసెంట్గా టీమ్ 4 లైఫ్ స్పేసెస్ వాళ్ళు 49 floors టవర్ని అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఏదైతే నైలా ఉందో నైలాకి ఆపోజిట్ రాబోతుంది 12.5 acresలో 7 towers, 2 club houses-తో 7-8 బ్యాడ్మింటన్ కోర్ట్స్తో ఇలా అంటే వెస్ట్కి పోటీ పడే విధంగా ఐటీ షాడో ఏరియాస్లో ఏవైతే ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారో వాటికి పోటీ పడేగా లాగా, వాటితో కాంపిటేట్ అయ్యేలాగా డెవలపర్స్ కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్ తీసుకురాబోతున్నారు, గేటెడ్ కమ్యూనిటీస్ని తీసుకురాకపోతున్నారు. అలాగే ఈ ప్రాంతంలో చూస్తే క్యాండియర్ వాళ్ళు ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు. ఇలా న్యూ ప్రాజెక్ట్ చాలా రాబోతున్నాయి. సో పీపుల్ తమ డ్రీమ్ హౌస్ని అక్వైర్ చేసుకోవటానికి ఫస్ట్ చాయిస్ ఐటీ షాడో ఏరియాస్ అయితే మేబీ సెకండ్ చాయిస్ మియాపూరే అవుతుంది. ఎప్పుడైతే ఆ ప్రాంతాన్ని ఎఫర్ట్ చేయలేరో జనరల్గా సెకండ్ చాయిస్ ఏది అన్నప్పుడు మియాపూరే కనిపిస్తూ ఉంది. సో 2026లో మియాపూర్ అయితే రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్లో మంచిగా పెర్ఫామ్ చేసే అవకాశాలు అన్ని రకాలుగా ఉన్నాయి. సో అరౌండ్ ఎస్ఎఫ్టీ 6,000 నుంచి 7,000 ఒక ప్రీమియం కన్స్ట్రక్షన్లో మంచి ఎమ్యూనిటీస్తో తమ డ్రీమ్ ఫ్లాట్ని సొంతం చేసుకోవాలంటే ఈ ప్రాంతాన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు అండి. మియాపూర్ క్రాస్ రోడ్స్ నుంచి బౌరంపేట్, బాచుపల్లి, అలాగే అప్ టు గండి మైసమ్మ, అప్ టు ఎగ్జిట్ 4A వరకు డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. రీసెంట్గా చాలామంది బిల్డర్స్ న్యూ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ ఉన్నారు. సో ఇన్ కేస్ ప్రూవెన్ బిల్డర్స్ అయితే మీరు ఇనీషియల్ స్టేజ్లోనే ప్రాజెక్టులోకి ఎంటర్ అవ్వగలిగితే కొంత రీజనబుల్ ప్రైస్లో మీరు మీ డ్రీమ్ హోమ్ని అక్వైర్ చేసుకునే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. లేదు ఈ రిస్క్ వద్దంటే రెడీ టు ఆక్యుపై దానిలోకి పర్చేజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. బట్ ఇక్కడ బడ్జెట్ మ్యాటర్స్. ఇనిషియల్ స్టేజ్లో ఎంటర్ అయితే కంప్లీటింగ్ స్టేజ్ టైంలో మీరు కొంత ప్రాఫిట్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. లో బడ్జెట్లో మీరు పర్చేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. బట్ రెడీ టు ఆక్యుపై కావాలంటే యూ హ్యావ్ టు పే ఫర్ దాట్. బట్ ఈ ఏరియాని అయితే తప్పనిసరిగా కన్సిడర్ చేయొచ్చు. ఆ రోడ్ కూడా ఎక్స్టెన్షన్ అవుతుంది, ఫ్లైఓవర్ రెడీ అవుతూ ఉంది, ప్లస్ హాస్పిటల్స్, మాల్స్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ అండి. సో మియాపూర్ అయితే ఈ 2026లో మేబీ కొన్ని మంత్స్ టఫ్ టైం ఉండొచ్చు, కానీ చాయిస్ అయితే ఇదే, సెకండ్ చాయిస్ అయితే
ఈ మార్కెటే. సో ట్రై టు ఫైండ్ అవుట్ ఎ గుడ్ ప్రాజెక్ట్. మీ డ్యూ డెలిజెన్స్ చేసుకొని ప్రాపర్ ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ మార్కెట్ డైనమిక్స్ ఎలా ఉంటాయి, ఎలా ఇన్వెస్ట్ చేయాలనే ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మై టీమ్ ఈజ్ దేర్ టు హెల్ప్ యూ అవుట్. థ్యాంక్ యూ.